మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2 రోజుల క్రితం కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అయితే కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్పుకోలేకే రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ భవన్కు రాగలిగినప్పుడు అసెంబ్లీకు ఎందుకు రాలేరని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీకు ప్రతిపక్ష నాయకులకు ఛాంబర్లు కేటాయించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీకు ప్రతిపక్ష నాయకులకు ఛాంబర్లు కేటాయించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎంపీలకు గదులు కేటాయింపులపై అసంతృప్తి చెందినట్లు తెలుస్తుంది. ఇక గదులు కేటాయింపుపై ప్రధానంగా బీఆర్ఎస్ అసంతృప్తినైతే వ్యక్తపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీకు ప్రతిపక్ష నాయకులకు ఛాంబర్లు కేటాయించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చెప్పండి సైదులు. ప్రసన్న, మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి సో దానికి సంబంధించిన ఛాంబర్ కూడా అసెంబ్లీలో తనకు కేటాయించారు. కానీ తనలో కేసీఆర్ మాత్రం కొలువు తీరలేదు. ఎందుకంటే వాస్తవంగా ఈ రోజు తను అసెంబ్లీకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తను దాంట్లోనే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ లోనే కూర్చొని వాళ్ళకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతుంటారో ఎమ్మెల్యేలతోటి సమావేశం అని అందరూ సమావేశంలో పాల్గొంటారని చెప్పేసి కూడా భావించినప్పటికీ కేసీఆర్ దీంట్లో రాకపోవడం వల్ల అయినప్పటికీ కూడా ముందే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటరీ అయితే మాత్రము లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి కేసీఆర్ కి మాత్రం ఒక ఛాంబర్ కేటాయించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీకి అంటే భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన మరో ఛాంబర్ కూడా దానికి ఆనుకొని కేటాయించడం జరిగింది లోపల. సో దీనికి పక్కన ఆనుకొని కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ ఆఫీస్ కూడా ఉంటుంది. సో ఏదేమైనా సరే 2 ఛాంబర్లు మాత్రము అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించారు. ఒకటి కేసీఆర్ కి లీడర్ ఆఫ్ అపోజిషన్, మరొకటి భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన మరొక ఛాంబర్. ఈ 2 ఛాంబర్లు కూడా అసెంబ్లీలో కేటాయించారు. కానీ సో కేసీఆర్ వస్తే మాత్రమే ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించిన రూమ్ ఏదైతే ఉంటుందో ఛాంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఛాంబర్ లో తను కొలువు తీస్తారు. కాకపోతే ఈరోజు కేసీఆర్ హాజరు కాలేదు కాబట్టి సో అది ఇంకా అట్లనే ఉన్నది. సో ఏదేమైనా సరే ఈ 2 మాత్రం తొలిసారి అంటే గతంలో కూడా ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించి ఛాంబర్ కేటాయించినప్పటికీ గతంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు దాన్ని కొన్ని కారణాల వల్ల తీసేయడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం మరోసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో ఇప్పుడు మొదటిసారి ఇట్లా లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించిన ఛాంబర్ అయితే తెలంగాణ అసెంబ్లీలో కేటాయించడం జరిగింది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సైదులు.